బాటసారుల దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మదర్ తెరెసా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా సంతోష్ యాదవ్ సొంత నిధులతో చలివేంద్రాలు పెట్టి బాటసారుల దాహం తీరుస్తున్నాడని, సొంత నిధులతో పలు కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాడని, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ నాయకులు రావడం పోవడం కాకుండా ఎప్పుడు ప్రజల్లో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఫస్ట్ వాటర్ క్యాంప్ కాంగ్రెస్ నాయకులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రెజిమెంటల్ బజార్లో త్రాగునీటి వాటర్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా గత సంవత్సరం కూడా సంతోష్ యాదవ్ గారు మోండా డివిజన్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది పేద ప్రజలకు, ఇప్పుడే చూశారు మీరు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగడం అంటే అందరూ షాప్లలో వెళ్ళి కొనుక్కోలేరు. వాటర్ బాటిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాటర్ క్యాంపులు పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజు ఎండ పెరుగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది. అందరికీ మంచి త్రాగునీళ్ళు, చల్లటి త్రాగునీళ్ళు అందించాలని వారి ఆలోచనకు అభినందనీయులు తెలుపుతూ, ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ అవసరం ఈరోజు ఎండాకాలంలో వాటర్ క్యాంప్తో పాటు మిగతా కూడా నాయకులు ముందుకొచ్చి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఉట్టి ఎలక్షన్ టైంలోనే కాకుండా అనునిత్యం ఇప్పుడు మొన్న కూడా ఆయన సీసీ కెమెరాలు కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పెట్టాడు. అంటే ఎక్కడెక్కడ అవసరం ఉందో వారి వంతుగా వారు ముందుకు వచ్చి చేస్తున్నారు. గతంలో కూడా పదవులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి వీరే ఇప్పుడు చాలామందికి ఆదర్శమయ్యారు. ఇదే మాదిరిగా ఇది డివిజన్లో వీరు పెడుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో కూడా ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా ఇదే మాదిరిగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఏ విధంగా అయితే గత 13-14 సంవత్సరాలు ఏ విధంగా అయితే క్యాంపులు ఏర్పాటు చేసామో డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్, అదే మాదిరిగా కూడా అక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉంది నా ద్వారా నేను చేయడం, ఒక వేరే లీడర్స్ కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు కూడా పెట్టడం. బోయిన్పల్లి కావచ్చు, తాడ్బంద్ కావచ్చు, కార్ఖానా కావచ్చు, లాల్ బజార్, తిరుమలగిరి, అటు బొలారంలో ఎక్కడ అవసరం ఉన్న పికెట్లో ఎక్కడెక్కడ రసూల్పూర్లో అవసరం ఉందో అక్కడంతా ఏర్పాట్లు చేసి అందుబాటులో తీసుకొస్తాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలని మీ ద్వారా అందరికీ తెలుసు.